వెల్కమ్ టు టీవీ45 న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం 2025 కల్లా టీబీని ఎలిమినేట్ చేయాలని లక్ష్యం. వరల్డ్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రియదర్శిని పిహెచ్సి విఎంపేట పరిధిలో గల నిమ్మలపాలెంలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 100 రోజులు టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ కె నిర్మల సాయి అధ్యక్షతన వైద్య సిబ్బంది 85 మంది ఎక్స్రే టెస్ట్స్ చేసినట్లు ఈవో నరసింహారావు తెలిపారు. వరల్డ్ హెల్త్ కన్సల్టెంట్ 100 డేస్ టీబీ క్యాంపెయిన్ నిమ్మలపాలెం సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం పరిధిలో అన్ని గ్రామాల్లో దగ్గు, కఫం, ఆయాసం, ఛాతీల నొప్పి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫంతో పాటు రక్తపు చీరలు పడిన వారు, దుమ్మి ధూళి ప్రదేశాలలో పనిచేసేవారు, బిఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవారు, పొగ త్రాగేవారు, మధుమేహ రోగాలు టీబీ వ్యాధికి గురవుతారని, దగ్గినప్పుడు చీదినప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి సోకుతుందని తెలిపారు. మద్యం, పొగాకు, కైని సేవించిన వారికి, రోగ నిరోధక శక్తి క్షీణించిన వారు టీబీ వ్యాధికి గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొట్యాడ నిర్మల సాయి, పంచాయతీ సెక్రటరీ వెంకటలక్ష్మి, స్కూల్ హెచ్ఎం పార్వతి, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ఎంఎల్హెచ్పి పావని, ఏఎన్ఎం లక్ష్మి, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్స్ ఈశ్వరమ్మ, స్వప్న, లక్ష్మి వర్కర్స్ టీబీ రహిత సమాజం కోసం టీబీ హరేగా దేశ్ జితేగా అని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికైన ప్రతినిధులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు ప్రజలందరితో కలిసి పనిచేయాలని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను. నా జిల్లాలో టీబీ నిర్మూలనకు దారితీసే టీబీ ముక్త భారత్ అభియాన్కి నేను మద్దతిస్తున్నాను మరియు తద్వారా భారతదేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో దోహదపడతాను. టీబీ హరేగా దేశ్ జీతేగా గారి ఆధ్వర్యంలో మన గ్రామ పెద్దలు, మన స్కూల్ హెచ్ఎం గారు, అంగన్వాడీ టీచర్ గారు, సచివాలయ సెక్రటరీ సిబ్బంది, అదేవిధంగా మన గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈరోజు మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 100 రోజులు టీబీ క్యాంపెయిన్ అనే కార్యక్రమం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ టీబీ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే మన 2025 అంతానికల్లా టీబీ అంతం అవ్వాలి, ఎవరు కూడా టీబీ రాకుండా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే వనరబుల్ గ్రూప్ ఉన్నారో, చుట్టా బీడీ కైని తాగిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు, అదేవిధంగా ఇంతకుముందు ఆ ఇంట్లో టీబీ పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్స్కి, షుగర్ పేషెంట్లకి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ టెస్టులన్నీ చేయడం జరుగుతుంది. కఫం పరీక్ష అలాగే ఎక్స్రేలు కూడా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో కఫం కానీ ఎక్కువగా ఉంటే, ఇన్ఫెక్షన్ వస్తే దానివల్ల దగ్గు, కఫం, ఆయాసం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. బరువు తగ్గుతారు. టీబీతో లక్షణాలు ఏంటంటే 2 వారాల నుంచి దగ్గుతో పాటు జ్వరం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, ఇలాంటి లక్షణాలు ఎవరికైతే కనబడతాయో అది టీబీ కావచ్చు. దాంతోపాటు ఛాతీలో నొప్పి, కఫం పూసినప్పుడు రక్తపు చీరలు కూడా పడుతుంటాయి. మెయిన్ 4 లక్షణాలు: బరువు తగ్గుతారు, ఆకలి పుట్టదు, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత దగ్గుతో పాటు రక్తపు చీరలు పడతాయి. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అది టీబీ కావచ్చు. ఇదే టీబీ టెస్ట్ మీరు ప్రైవేట్కి వెళ్ళి చేయించుకుంటే ఎక్స్రేలు ఒక 500 అవుతాయి, స్కాన్ ఒక 4000, 5000 అవుతుంది, ఆ కఫం పరీక్ష కూడా 500 అవుతుంది. మన గవర్నమెంటే ఇంటి దగ్గరికే వచ్చి ఇవన్నీ ఏంటంటే మన ఇంటి దగ్గర ఫ్రీగా వస్తే జనాలకి ఎలా ఉంటుంది అంటే నిస్సాకారంగా ఉంటుంది. అంచేత మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకు చెప్తాను అంటే కరోనా తర్వాత మన జీవన శైలిలో అన్ని మార్పులు వచ్చాయి. సడన్గా మాట్లాడుతుండగా చచ్చిపోతారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, తర్వాత పెరాలసిస్లు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి ఎటువంటి ఉన్నాయో తెలియదు మనకి. ఎందుకంటే ఊపిరితిత్తుల ఫంక్షన్ కండిషన్ ఎలా ఉందనేది మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. ఆ ఊపిరితిత్తుల్లో ఆ ఎక్స్రే తీసినప్పుడు ఆ కఫం కానీ వాటర్ కానీ చేస్తే తెల్లగా ఈ పక్క టెంపులు కానీ వెన్నుపూస కానీ కనబడుతుంది, తెల్లగా కఫంతోనే కనబడుతుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే దగ్గు వస్తుంది, కఫం వస్తుంది, ఆయాసం వస్తుంది, 2 అడుగులు వేసినా. దాంతోపాటు జ్వరం వచ్చేది ఇన్ఫెక్షన్ వల్ల. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఒకవేళ టీబీ కానీ కన్ఫర్మ్ అయితే, ఆ కన్ఫర్మ్ అయితే ఏంటవుతుంది, మనకు మందులు పెడతారు.
ఇదే గవర్నమెంట్లో మందులు ప్రైవేట్గా కొనుక్కుంటే 30,000 40,000 అవుతాయి. మన ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంటే మనకి ఢిల్లీ నుంచి మందులన్నీ వస్తాయి. టీవీకి 6 మాసాలు కానీ మందులు వాడితే మనకి అన్నీ కూడా ఎదురైపోతాయి. మందులు వాడిన అన్నారు కూడా మనకి నెలకు 500 రూపాయలు పళ్ళు పాలు గుడ్డు పాలు తాగడానికి 500 రూపాయలు ఈ అకౌంట్లో కూడా వేస్తుంది. మందులు వాడిన అన్నారు. టీవీ కానీ ఎవరైతే మందులు వాడితే మన ఇండియన్ బ్యాంక్లోనే మందులు ఇస్తాము. ఇక్కడే కూడా పర్చేస్ చేసి ఇవన్నీ యాక్ట్ వర్కర్ దగ్గర మందులు ఉంచుతాము. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఉపయోగించుకొని మా అందరికీ సహకరిస్తారని కోరుతున్నాం. అంచేత టీవీ లేకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఇది శీతాకాలం, మనుషుల్లో తిరుగుతారు, డబ్బు అందరూ కూడా డబ్బు రావడం, గ్లూకోజన్ రావచ్చు, కఫంతో రావచ్చు. ఇలాంటి ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే నాకు చెప్తే మీ దగ్గర నుంచి తెలుగు నాకు ఖరీదాన్ని ఇచ్చారు కఫం పని చేయడానికి. ఆ కఫంలో కూడా మీరు ఉంటారు కదండి. చేసి ఇలాంటి అవకాశాలన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకొని మీ అందరూ మా మెంబర్స్ సహకరించి అందరం చేస్తాం. ఈ టీవీని ఇంప్లిమెంట్ చేస్తే ఈ టీవీ ఏంటంటే ఒకరు చేసే దగ్గర టీవీ ఉందంటే ఇంట్లో 10 మంది కనిపిస్తారు. అది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాలి సంపర్కం ద్వారా ఇంకొక గ్యాస్ అంచేత తగ్గినప్పుడు టీవీ డే టీవీ గురించి చెప్తాను కదా.